2026 మరి 5వ నెల 14వ తారీఖు 12, 13, 14 తారీఖున కోటాలు జరిగినాయండి. విజయవాడ అడవి నక్కల గొల్లగూడెం, అడవి నక్కలు దాటి వెళ్ళాలి గొల్లగూడెం. మా అయ్యగారు వాళ్ళది కోటాలు, మా పాస్టర్ గారు వాళ్ళు లాస్ట్ రోజు నన్ను రమ్మని అడిగారు. పాస్టర్ గారు వాళ్ళు, పాస్టమ్మ సరే వస్తాను అయ్యగారు అని చెప్పాను. ఆ రోజు ఇంటికాడికి రమ్మంటే ఇంటికాడికి వెళ్ళాను నేను. మరి అమ్మగారు వెళ్ళంగానే నన్ను చూసి గవగబ వెళ్ళి డ్రింక్ తీసుకొచ్చింది, థమ్సప్. నేను తాగనండి. థమ్సప్ నాకు ఎందుకు ఇష్టం ఉండదు, తాగను. మళ్ళీ మార్చి మాజా తెచ్చిందండి, మాజా తాగా. మళ్ళీ వంట చేసేసి భోజనం చేయమంది. లేదు అమ్మగారు నేను ఇంటికాడ చేసే వచ్చాను అని చెప్పేసి అన్న. అమ్మ నువ్వు వస్తున్నావు అని చెప్పి నేను భోజనం ఏర్పాటు చేశానంటే లేదమ్మా నేను చేసి వచ్చాను చెప్పంటే నేను సిల్క్ చీర కట్టుకెళ్ళా. సిల్క్ చీర అంటే మంచిదే, బాగానే ఉంది. సిల్క్ చీర కట్టుకెళ్తే ఎండక మంట అని అమ్మగారు అంది. అమ్మ నా చీర కట్టుకో, నువ్వు బీరువాలో తీసుకొని చెప్పనింది. నాకు వద్దమ్మా నేను కట్టుకోను అన్న. లేదమ్మా కట్టుకో, కాటన్ చీరలు మంచిగా ఉన్నాయి, మంచి చీరలు ఉన్నాయి, కట్టుకో అంది. లేదమ్మా నా దగ్గర కూడా ఉన్నాయి, వద్దమ్మా ఈ చీర బాగుందని కట్టుకోవచ్చు కానీ అని చెప్పేసి అన్న. అమ్మ సిల్క్ చీర ఒళ్ళు మంట వచ్చిద్దని చెప్పింది అని అన్నాను. లేదులేమ్మా బాగానే పడతలని చెప్పేసి అన్నా నేను. అయితే నాకు బాగా మర్యాద చేసింది అమ్మగారు, పాస్టర్ గారు భార్య. ఇంటికి వెళ్తే ఎంత గౌరవం, ఎంత మర్యాద. అసలు ముందు వెళ్ళంగానే కూలర్ పెట్టింది, ఫ్యాన్ వేసింది, మరి కుర్చీ వేసింది, కూర్చోబెట్టింది, నన్ను చక్కగా అన్నీ ఏర్పాటు చేసింది, నాకు బాగా వేసింది. సరే మేము బయలుదేరాము. మరి వెళ్ళేటప్పుడు అయ్యగారు ఛార్జీలు పెట్టుకున్నాడు. మరి అక్కడికి వెళ్ళినాక కూడా అక్కడ కూడా బంధువులే, మా అయ్యగారు వాళ్ళకి బంధువులు వాళ్ళు అక్కడ కోటాలన్నమాట. అక్కడికి వెళ్ళగానే మళ్ళీ అక్కడ భోజనం చేయమంది మా అమ్మగారు. వద్దమ్మా నేను చేయను ఇప్పుడు అని చెప్పేసి అన్న. నేను నా పద్ధతి ఆమెకు తెలుసు అమ్మగారికి, ఎందుకంటే చర్చిలో చూసిద్దురాను. అయితే మజ్జిగ చేసి తాగుతామమ్మా అంది. తాగుతానన్న. వాళ్ళు చేసిస్తే నేను తాగనని మా అమ్మగారు నాకు చేసి ఇచ్చింది మజ్జిగ. అసలు అంత మర్యాద చేసిందంటే నాకు అలా చేసింది. అసలు మా ఇంట్లో కూడా చెరువు అట్లాగా అలా చేసింది నాకు. మజ్జిగ వాళ్ళతో పెరుగు తెప్పించి, ఒక లోటా తెప్పించి, లోటాలో పోసి పెరుగు, ఆమె నీళ్ళు పోసి, ఆమె సలుగు తెచ్చి, ఆమె సిలికి నాకు మజ్జిగ నాకు ఇచ్చింది. వాళ్ళు చేసి తిన్న తాగనని చెప్పి పాస్టమ్మ గారు చేసి ఇచ్చారు, నాకు మజ్జిగ చేసి ఇచ్చారు. మజ్జిగ తాగిన మళ్ళీ తర్వాత బాటిల్ అమ్మ ఇంటికాంచి బాటిల్ తీసుకొచ్చింది నాకు ప్రత్యేకంగా, మంచినీళ్ళ బాటిల్. నేను తీసుకెళ్దామని కూడా మర్చిపోయాను, నేను తీసుకెళ్ళకుండా వెళ్ళా. అవి నన్ను గుర్తుపెట్టుకొని ఒక బాటిల్ నాకు తీసుకొని ఇంటికాడ నీళ్ళు పట్టి నాకు బుట్టలో పెట్టింది. ఉంచుకోమ్మా నువ్వు తాగని. తర్వాత ఆడికి వెళ్ళా కొంచెం ఏడిపోయిపోతే ఆ నీళ్ళు పారపోసి మళ్ళీ కూలింగ్ నీళ్ళు పట్టుకొచ్చి మళ్ళీ నాకు ఇచ్చింది. ఆడికి వెళ్ళినాక కూడా ఎంత మర్యాద చేసిందంటే అట్లా చేసింది నాకు అమ్మగారు పక్కనే కూర్చోబెట్టుకున్నారు, నన్ను ఎటు వెళ్ళకుండా అక్కడే కూర్చోబెట్టుకున్నారు. తర్వాత మాకు కూటమి అయిపోయి భోజనాలు అయిపోయినాయి. 11:30 అయిపోయింది భోజనాలు అయ్యేవరకు. మరి ఆ టైంలో వస్తాకి 12 అయిపోయింది. మాకు ఆటో దొరకల. ఇంకా ఆటో కిరాయి మాట్లాడుకోవాలంటే ముగ్గురికి కలిసి 800 దాకా అడిగారు. మేమన్నా అయ్యగారు ఇప్పుడు 800 పెట్టుకొని వెళ్ళటం ఎందుకు, అంత అవసరమా, ఈ పూట ఇక్కడ ఉండే పొద్దునకి వెళ్దాం అయ్యగారు అని చెప్పేసి అన్నా మేము. సరేనమ్మా మీ ఇష్టం ఉందా అంటే ఉందామని చెప్పి అన్నారు. అక్కడ పాస్టర్ గారు వాళ్ళు పెద్ద పాస్టర్ గారు ఆయన. ఆ పాస్టర్ గారికి 10 మంది పిల్లలు. మళ్ళీ ఆయన పెద్ద కొడుకు పాస్టర్ గారే. ఆ పాస్టర్ గారికి 80 సంవత్సరాలు ఉంటున్నాయి, 84 సంవత్సరాలు అంట. మళ్ళీ ఆ పాస్టర్ గారు భార్యకి కూడా 80 ఉందంట. వాళ్ళిద్దరూ కూడా భార్య భర్తలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే, ఎంత వయసు వచ్చిన వాక్యం చెప్పింది ఆయన కొడుకు కూడా పాస్టర్ గారి. ఆయనకి 10 మంది పిల్లలంట, ఆడపిల్లలైనా మగపిల్లలైనా 10 మంది సంతానం. పిల్లలు వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద కుటుంబం వాళ్ళది. అయితే ఆ పెద్ద పాస్టర్ గారికి పెద్ద బిల్డింగ్ ఉంది, 3 స్టేర్లు కట్టాడు ఒక బిల్డింగ్, పెద్ద బిల్డింగ్. ఇంకా అది దాంట్లో ఇంకా ఓపెనింగ్ కావాలి, వెళ్ళలేదు. ఎవరో బంధువులు వెళ్ళిన ఆ ఇంట్లో కొనుక్కుంటూ ఉంటారు. మళ్ళీ పక్కన 2 బిల్డింగులు ఉన్నాయి ఆ పెద్ద పాస్టర్ గారి. మళ్ళీ ఇంకో పాస్టర్ గారి ఉన్నాయి ఆయన కొడుకి. తర్వాత కూతుర్లు ఉన్నాయి, కొడుకులు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి ఇల్లులాడ. ఎవరికి ఇబ్బంది లేదు, వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది లేదు, అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఇంకా నైట్ ఆడ కొనుక్కున్న బాగానే ఉంది. ఆ పాస్టర్ అమ్మగారు కూడా
ఆ పక్కనే పంట పెట్టుకున్నాను. ఈ పాస్టర్ గారు ఒకసారి పడుకున్నాడు, ఇంకో పాస్టర్ భార్య, ఇక చాలామంది బంధువులు వచ్చినోళ్ళు పాపం టైము మరి నైట్ పూట వెళ్ళాక అక్కడే ఉండిపోయారు, ఒక 15 మంది దాకా. వీళ్ళంతా రెండో స్టేర్లో, మూడో స్టేర్లో, ఫస్ట్ ఫ్లోర్లో పనుకున్నారు వచ్చిన వాళ్ళు అంత బంధువులు. కొంతమంది పెద్ద కొడుకు ఇంట్లో పనుకున్నారు, కొంతమంది 3 స్టేర్లు బిల్డింగు, 3 స్టేర్లు కూడా గదులు, పెద్ద పెద్ద గదులు. ఆ 3 స్టేర్లోది రెండో స్టేర్లో పనుకున్నాం మేము. రెండో స్టేర్లో ఓపెనింగ్, ఫ్యాన్లు గీళ్ళు బాగానే ఉన్నాయి, అంతా బాగుంది. రెండో స్టేర్లో మేము పనుకున్నాం. సాపులు ఇచ్చారు, దిండ్లు ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు, అక్కడ పనుకున్నాం మేము. పాస్టర్ అమ్మ ఆమె పక్కనే పంట పెట్టుకున్నాను. నన్ను మళ్ళీ కొత్త కదా, నాకు తెలియదు కదా, ఆమె కంగారు పడతానని చెప్పి పాస్టర్ అమ్మ గారు పక్కన పంట పెట్టుకొని అమ్మ మంచిలు బాటలు పట్టుకొచ్చి మళ్ళీ నా పక్కన పెట్టింది, నైట్ పూట తాగుతానని. ఎంత మర్యాద చేసిందంటే అసలు పాస్టర్ అమ్మ గారు, నేను ఎక్కడ చూడాలి ఇంతవరకు నేను. ఆ పాస్టర్ అమ్మ అంత మర్యాద చేసింది నాకు. ఆ అయ్యగారు కానీ అమ్మగారు కానీ బాగా మరి తీసుకెళ్ళటం తీసుకురావటం, నన్ను బాగా దింపారు. ఇంటికాడ కూడా తీసుకొచ్చారు. అక్కడ కూటం కూడా బాగానే జరిగింది. మరి విజయవాడ అడవి నక్కల గొల్లగూడెం పేట, ఆ పేట పేరు. ఆ పేటలంతా మా క్యాస్ట్ వాళ్ళే, అంతా మా క్యాస్ట్ వాళ్ళకి. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారండి. పేటలు కూడా పెద్ద పెద్ద పేటలే, చిన్న చిన్న పేటలు కూడా ఇరుకు కాదు, పెద్ద పెద్ద పేటలు. రోడ్లు గీట్లు బాగున్నాయండి చక్కగా. ఒక్కొక్కరికి 5 సెంట్లు, 4 సెంట్లు, 5-6 సెంట్లు దాకా ఉన్నాయి స్థలాలు. 5-6 సెంట్లు. మా పెద్ద పాస్టర్ గారికి అయితే పెద్ద బిల్డింగ్ కట్టాడంటారు 3 స్టేర్లది, అది 6 సెంట్లు. మళ్ళీ ఇంకో బిల్డింగ్ కట్టాడు, అది 3 సెంట్లు ఎంత అంట. ఇంకో బిల్డింగు మళ్ళీ 4 సెంట్లు 5 సెంట్లు అంట. అట్లా వర్షం మూడు కట్టారు ఆయన పెద్ద పాస్టర్ గారు. మళ్ళీ ఆయన కొడుకుది కూడా, పెద్ద కొడుకుది కూడా 5 సెంట్లు 4 సెంట్లు అయింది కూడా. మరి ఆయన కూతుర్లు కొడుకులు మొత్తానికి అందరికీ తలా 4 సెంట్లు, తలా 5 సెంట్లు, అసలు అందరూ బిల్డింగ్లే, మొత్తం బిల్డింగ్లే. వాళ్ళ కూతుర్లు కూడా బాగా పలకరించారు. ఆ పెద్ద పాస్టర్ గారు భార్య, ఆమె బాగా పలకరించింది. ఎంత మర్యాద చేశారంటే అండి, అసలు నేను ఎక్కడా చూడలేదు. వెళ్ళటం కూడా అదే ఫస్ట్, నేను ఇదే ఫస్ట్ వెళ్తాం పార్దలకు బయటికి. అంతా బాగా చూశారండి. మా పాస్టర్ మారు మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా కూడా నన్ను మళ్ళీ ఇంటికి తీసుకెళ్తా అంది. వద్దమ్మా ఇంటికి వెళ్ళిపోతా అంటే, లేదు అమ్మ ఇంటికి రాని టిఫన్ చేసి పెడతాను తినేసి వెళ్దు కానీ, అంతకాత అయ్యగారు దించుతారు నేను అని చెప్పంటే, లేదు అమ్మ నేను వెళ్ళిపోతానని చెప్పంటే, మళ్ళీ అయ్యగారు ఆటోకి మళ్ళీ డబ్బులు ఇచ్చాడు. నేను తాడేపల్లిలోకి దిగిపోయాను. అంత మర్యాద చేశారండి నాకు మా పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు. మరి అంత గౌరవం ఇచ్చారు నాకు, అంత మర్యాద ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఏమి చేయలేకపోయాను నేను. మరి నన్ను అంత గౌరవిస్తారు వాళ్ళు, అంత మర్యాద ఇస్తారు. భార్య భర్త అంత చక్కగా మాట్లాడతారు, చక్కగా అంత బాగా చేస్తారండి. ఆ పాస్టర్ గారు కూడా ఎంత పద్ధతిగా ఉంటాడు అసలు, ఎంత మర్యాద కానీ, ఆయన భార్య కానీ ఆయన పిల్లలైనా సరే చాలా మర్యాద అండి. వాళ్ళకి ఒక బాబు పాప అండి ఆ పాస్టర్ గారు వాళ్ళకి. మరి బాబుకి ఒక పాప, ఒక బాబు, వాళ్ళ పాపకి ఒక బాబు పాప. మరి పాస్టర్ గారి కుటుంబం. మరి ఆ పాస్టర్ గారు ఎంతైనా చాలా అసలు అంత మౌనం అంటాడు ఆ పాస్టర్ గారు, పద్ధతిగా ఉంటాడు. గబుక్కున తుస్కారంగా మాట్లాడండి, ఎవరు కూడా గబుక్కున మాట అంటాడు. ఎవరు ఏదన్నా కూడా ఆయన సొంతాంచుకు వెళ్ళిపోతాడు పాపం. ఇబ్బంది పడకుండా ఆయన గబుక్కుని తిరిగి అడగడు, ఏది కూడా అడగడు. ఏదైనా ప్రార్థన పెట్టే కాడ కూడా వీళ్ళు ఇచ్చిన వరకే తీసుకుంటాడు కానీ వాళ్ళకి ఎక్కువ గట్టిగా మాట్లాడండి. దశం భాగాలు కూడా గట్టిగా అడగడు ఆయన, ఎందుకంటే ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే లేదు. అంత గట్టిగా అడగడు ఆయన కూడా. ఏదైనా ఇస్తేనే తీసుకుంటాడు, లేకపోతే ఆయన గట్టిగా అడగడు. అంత చక్కగా మర్యాద ఇస్తాడు. సంఘానికి కూడా చక్కగా మాట్లాడతాడు, సంఘంతో బాగుంటారు, చాలా మర్యాదగా ఉంటారండి వాళ్ళ భార్య భర్త. నేను వాళ్ళని చూసి అంత గర్వపడ్డా. నేను అంత పద్ధతిగా ఉంటారు వాళ్ళ భార్య. ఇల్లు కూడా చక్కగా పొజిషన్ పెట్టుకుందామా, పాస్టర్ గారు అన్నీ చక్కగా ఇంట్లో చక్కగా పెట్టుకుంది, పద్ధతిగా చాలా పొజిషన్గా ఉంది. ఇల్లు కూడా చక్కగా నీట్గా పెట్టుకుంది, ఎక్కడ కూడా రోత లేకుండా. మరి పావురాలు కూడా పెంచుతున్నాడు అయ్యగారు 15 పావురాలు 16 పావురాలు దాకా ఉన్నాయి. ఆ ఇట్లని కూడా పెంచుతున్నాడు అయ్యగారు. ఆ పావురాలు కూడా ఒక వీడియో తీశారండి. అట్లా పెట్టాడు, అట్లా నుంచి తీశాను పావురాలను కూడా. మరి అయ్యగారు అసలు అమ్మగారు అసలు ఎంత గౌరవం, ఎంత మర్యాద ఇచ్చిందంటే, అంత పద్ధతిగా ఆమె చాలా చక్కగా పొజిషన్గా ఆమెకి ఒక
అది చెప్తున్నా ఒక్కొక్కరు ఉంటారు అసలు ఎంత గర్వపడతారు ఒకరు. ఆ పాస్టర్ మాకు అసలు అట్లా లేదు. చక్కగా కలిసి మలిసి చక్కగా నన్ను పక్కనే కూర్చోబెట్టుకొని మళ్ళీ ఆమె పక్కనే సాపేసి దుప్పటేసి ఆమె పక్కనే పంట పెట్టుకుంది నన్ను. నైట్ పూట కూడా అసలు ఆ పొరుగురు వెళ్ళాం కాబట్టి ఆమె తీసుకెళ్తాం నన్ను మర్యాద తీసుకెళ్ళి మళ్ళీ మర్యాద తీసుకొచ్చి ఇంటికాడ దించటం ఎంత చక్కగా చేశారండి అసలు వాళ్ళు. ఆ పాస్టర్ గారు కానీ అంత అసలు బాగా నన్ను అంత గౌరవించారండి. అసలు అంత చక్కగా వాళ్ళు నాకు ఏర్పాటు చేయటం కానీ అక్కడ భోజనం ఏర్పాటు కానీ ఏదైనా సరే అన్నీ బాగా జరిగినాయి. ఆ పాస్టర్ గారి పేరు కమలాకర్ గారు ఆయన పేరు. పాస్టర్ గారి పేరు మా పాస్టర్ గారి పేరు. మా అమ్మగారు కానీ అయ్యగారు కానీ చాలా పద్ధతిగా వాళ్ళ పిల్లలైనా సరే వాళ్ళ పిల్లలైనా బాగా పలరిస్తారు. బాగా సంఘానికి వచ్చినా కూడా బాగా పద్ధతిగా ఉంటారండి. చక్కన మంచి కుటుంబం పద్ధతిగా ఉంటారు. ఆ పాస్టర్ గారు అన్నగారు కూడా ఆయన పాస్టర్ గారే, ఆయన కూడా చాలా పద్ధతిగా ఉంటారండి. ఒక అన్నదమ్ముడు చనిపోయాడు. పాస్టర్ గారు అన్నదమ్ముడు, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక అన్నదమ్ముడు చనిపోయారు. ఇప్పుడు ఇద్దరు వాళ్ళు ముగ్గురికి బిడ్డలు ఉన్నారండి. మరి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి చక్కగా. ప్రజల కోసం వాళ్ళు మరి సంఘాల కోసం సేవ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కాకపోతే మా అయ్యగారికి చర్చి లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాడు. మరి ఏరే సంఘం కాడికి వెళ్ళి చేసి రావాల్సి వస్తుంది. అయినా పాపం ఆయనకి ఒక మందిరం ఏర్పాటు చేస్తే బాగుండేవారన్నా. మరి ఏదైనా గవర్నమెంట్ అనాల్సిమెంట్ వాళ్ళకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మరి వాళ్ళకి సంఘం ఉంది కానీ చర్చి లేదు. చర్చి లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఎవరో చర్చిలో వెళ్ళి నడపాలంటే ఆ చర్చిలో వాళ్ళకి చాలా ఎట్టయినా బాధగా ఉంటుంది. వేరే వాళ్ళ చర్చి అది, ఆ చర్చిలో ఈ పాస్టర్ గారిని చేపిస్తున్నారు. మా పాస్టర్ గారికి చర్చి లేదు. చర్చి లేక చాలా ఇబ్బంది పడుతున్నాడండి. ఆయనకి అనేది ఒక చర్చి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎవరైనా ఒక 5 సెంట్లు 4 సెంట్లు కానీ చర్చికి ఎవరైనా ఇస్తే బాగుండు. మరి ఆయన సంఘం నడుపుకుంటాడు పాపం, ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకుంటాడు. మరి పాస్టర్ గారిని మీరు గుర్తించండి. మరి తాడేపల్లిలో సిపిఎం ఆఫీస్ వెనకాల కొండమేనండి ఆయన చేసేది చర్చి. ఆయన ఉండటం మాటికి ఏసన్న మందిరికి వెళ్ళి ఉంటాడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర. మరి ఆ పాస్టర్ గారికి చర్చి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాడు, చాలా బాధపడుతున్నారు. మరి ఆయనకి అనేది కొంచెం ఎవరైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఒక చర్చి కట్టుకోటాక ఆయనకి స్థలం ఇస్తే బాగుండు. మరి ఆ పాస్టర్ గారికి చర్చి లేక చాలా ఇబ్బంది పడుతున్నాడండి. మరి చూడండి, మా వీడియోలు చూడండి, మంచి వీడియోలు పెడుతున్నాను. కానీ నేను ఎంత మంచి వీడియోలు పెడతాను, అంత దూరంగా వెళ్ళి మీ వీడియోలు తీస్తానండి. ఎంత కష్టమండి వీడియోలు తీయటం కూడా చెప్పండి. నేను అంత మంచి వీడియోలు తీసి పెడుతున్నానండి. ఆ మంచి వీడియోలు తీసి పెడుతున్నావు కూడా కనీసం లెక్కలు కొట్టట్లేకపోతున్నారు, సక్సెస్ అయిపోతున్నారు ఎవరు కూడా సరిగా మా ఛానల్లో. మరి ఆ వీడియోలు చూడట్లా సరిగా, ఎందుకో నాకు అర్థం కావట్లా. మంచి వీడియోలు పెడుతున్నాను, నాకు మనసు ఇరిగిపోతుంది. చేయాలనిపించట్లా నాకు కూడా వీడియోలు పెట్టవద్దు అవట్లేదు. ఎంత దూరం వెళ్ళి నేను వీడియోలు తీస్తానండి, అంత దూరం వెళ్ళి నేను కష్టపడి వీడియోలు తీసి పెడుతున్నాను కదండి. చూడొచ్చు కదండి, చూసి ఒక లైక్ కొడతాకేమైంది, సబ్స్క్రైబ్ చేయటానికి ఏమైందండి, చేయొచ్చు కదా. మరి మీరేంటో చూసి చేస్తేనే కదండి మేము కొంచెం ముందుకెళ్ళగలుగుతాం. మరి మా ఛానల్ ఉందనే కానీ పేరేనే కానీ ఇంతవరకు నాకు దానివల్ల ఏమీ లేదు. కానీ లేకపోయినా పర్లేదు, 10 మంది చూడాలి, 10 మందికి నా సమస్యని కూడా తెలియాలని చెప్పి నేను పెడుతున్నాను. మరి చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి అండి. మరి శాంతి అనే కానీ మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదు. మరి చూడండి, మంచి వీడియోలు పెడుతున్నాను. ఎవరు కోప్పడు కాకండి, పెట్టే వీడియోలు చూడండి, తప్పనిసరిగా చూడండి. కొన్ని వాక్యాలు ఎక్కువ పెడతా ఉంటారు, ప్రార్థనలు పెడతా ఉంటారు. చూడండి, కొంతమందికి నచ్చితే కొంతమంది నచ్చు. ఎవరికి ఏది కావాలో అది పెడుతున్నా ఉన్నా నేను. ఇది అదని నేను లేదు. నేను అసలు ఆ గర్వం కానీ నాకు ఆ ఫీలింగ్ కానీ నాకు లేదండి. ఎవరిదైనా పెడతా వీడియోలు చూడండి, తప్పనిసరిగా చూడండి. ఎవరిదైనా మాదనే కాదు, ఎవరిదైనా సరే నేను పెడతా ఉంటా. ఊరేగింపులు పెడతా ఉంటా, మరి గుళ్ళు పెడతా ఉంటా, మసీదులు పెడతా, చర్చిలు పెడతా, ఏదైనా పెడతా ఉంటాను. చూడండి, నేను ప్రత్యేకంగా మాయన్నే పెట్టట్లేదు, ప్రతి ఓలే నేను పెడతా ఉంటా. ఏదైనా ఊరేగింపు జరుగుతున్నా అవి కూడా తీసి పెడతా ఉంటా. చూడండి, తప్పనిసరిగా మీరు చూడండి. మీ బోటలు చూసి ఇంకా ఎవరికైనా చెప్పండి,
మా వీడియోలు కత్తి నచ్చితే ఎవరికైనా చెప్పండి, మా వీడియోలు ఎవరికైనా పంపించండి. మా ఛానల్ గురించి కూడా చెప్పండి. ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో కొడితే నా వీడియోలు మొత్తం వస్తున్నాయండి. తప్పనిసరిగా మీరు చూడండి. ప్రతి వీడియో నేను పెడతా ఉంటా. పిల్లల పాడైపోయే వీడియోలు నేను పెట్టను, మంచి వీడియోలు పెడతా. యూట్యూబ్లో చండాలపి వదులుతున్నారండి. గవర్నమెంట్ ఎలా ఒప్పుకుంటుందో తెలియట్లేదు. అవి చూసి కుటుంబాలు పాడైపోతాయండి, జీవితాలు పాడైపోతాయి, పిల్లలు పాడైపోతారు. అసలు పెట్టకూడదండి. అసలు గలీజీ పెడుతున్నారండి, రోతీ పెడుతున్నారు. ఎంత చండాలంగా ఉంటున్నాయంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే భయం వేస్తుంది. నేను పెట్టున్నాను ఛానల్, చెప్తున్నాను చాలామందికి. మరి యూట్యూబా అంటున్నారు కొంతమంది. యూట్యూబ్ అంటే అంత గలీజీ పెడుతున్నారండి. ఎందుకంటే అసలు అంత చండాలపై పెట్టేది. ఒక భార్య భర్త అనేది ఏదైనా గుట్టుగా ఒక రూమ్లో ఉండేది అవి కూడా పెడుతున్నారండి. అంత చండాలపై పెడుతున్నారు. ఒక వయసు అంత కామం పట్టి చేస్తున్నారండి. ఒక వయసు, దానికి ఒక వయసు అనేది లేదండి. చిన్న పిల్లలతో ఏందండి అసలు నాకు అర్థం కావట్లేదు. అసమంటి పెడతారు, అంత గలీజీ పెడుతున్నారు. పిల్లల జీవితాలు పాడైపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి. మరి ఎందుకండి అసమంటి పెట్టగాకండి? పెట్టినా కొంచెం మంచివి పెట్టండి కాదు, నలుగురు చూసి మెచ్చుకున్నట్టు ఉండాలి వీడియో. అట్లా అసమంటి పెట్టండి. ఒక జీవితాల గురించి మాట్లాడండి, ఏదైనా కుటుంబం గురించి మాట్లాడండి, ఏదైనా చేయండి, మంచిగా చేసి పెట్టండి. అంతేగాని చెడ్డే పెట్టగాకండి, గలీజీ పెట్టగాకండి. పిల్లలు పాడైపోతారు, కుటుంబాలు పాడైపోతాయి, అల్లకొల్ల అయిపోతాయి కుటుంబాలు. ఒకరికొకరు సంబంధాలు లేకుండా పోతున్నాయి. ఇప్పటికే చాలా జరుగుతుంది, సంబంధాలు లేకుండా అయిపోయినాయి. ఇప్పటికే చాలా జరిగినాయి. ఒకప్పుడు ఇంటి కోడలంటే గౌరవం ఇచ్చేది, ఇంటి వెళ్ళిపోతాను అత్తను చూసేది, అత్తింటి వాళ్ళని చూసేది. ఇవాళ అత్తింటి వాళ్ళని చూడలేదండి కోడళ్ళు. ఇవాళ పుట్టింటోళ్ళు ఎక్కువైపోయారు. పుట్టింటోళ్ళు వాళ్ళని చూసుకుంటారు, కానీ అత్తింటి వాళ్ళని వదిలేస్తున్నారు. పిల్లలు పుట్టిన కూడా నాయనమ్మనికి, నా తాతయ్యకి అలవాటు చేయట్లేదు పిల్లల్ని. అమ్మమ్మకి వాళ్ళ తాతయ్యలకి అలవాటు చేసుకుంటున్నారు. అలాగైపోయింది వాళ్ళ కోడళ్ళు. వాళ్ళు అలా చేస్తున్నారు. మరి మా ఇంట్లో మా కూతురు ఉందండి, మా పుట్టింటోళ్ళని పట్టించుకోదు, ఆమె పుట్టింటోళ్ళని పట్టించుకోదు, ఆమె అత్తింటోళ్ళే కావాలి ఆమెకి. వాళ్ళ మరుదులు, వాళ్ళ తోడుకోడళ్ళు, వాళ్ళ బావలు, మరుదులు, ఈ మొత్తం వాళ్ళే, వాళ్ళ ఆడబిడ్డలు, వాళ్ళ అత్త, వాళ్ళే కావాలి మా అమ్మాయికి. మరి మిగతా కోడలను చూస్తున్నానండి, అత్తింటి వాళ్ళని పట్టించుకోవట్లేదు. మరి చాలామంది జరుగుతుంది ఇట్లాగా. చూడండి, రెండేపులు ఉండాలి. ఆ ప్రేమ అనేది రెండేపులు ఉండాలి. అత్తేపు ఉండాలి, పుట్టింటేపులు ఉండాలి. ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూడకుండా ఉండకూడదు. చూడండి, మరి ఎవరు తిట్టుకోగాకండి. నా పేరు శాంతి. మరి చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి. నాకు చదువు లేదు, ఎలా చెప్పాలో తెలియట్లేదు. నేను మోటిదాన్ని, చదువు లేని దాన్ని. నా శాత అయిన వారికి నేను చేస్తున్నాను, పెడుతున్నాను వీడియోలు. యూట్యూబ్లో తప్పనిసరిగా చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి బొసొమ్మ సెంటర్. నా పేరు శాంతి.